మాట్లాడుకుందాం, అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను. అది కరెక్ట్ కాదు. అదేమ్మా, ఎవరికెవరు రాసిస్తారు? కరెక్ట్ కాదు. ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయొచ్చు. అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి. మనం కొట్లాడుకుంటే వచ్చే లాభం. నేను ఎందుకు కొట్లాడలేదు? తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ పడ్డానా? వై? నా థియరీ ఒకటే, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాం మనం. మభ్య పెట్టి మోసం చేయడం వల్ల ఉంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. బైఫర్కేషన్ అయ్యింది, తెలంగాణకి వెళ్ళింది. ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకుందానికి వచ్చేటేంటి? కాబట్టి వాళ్ళే బాగుపడుతున్నారు. నా ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఒక తృప్తి. ఏం తృప్తి? నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది. హైదరాబాద్ వల్ల 75% తెలంగాణకు ఆదాయం వస్తుంది, 75% ఇన్కమ్, 67% సర్వీస్ సెక్టర్, నాలెడ్జ్ ఎకానమీలో. ఎట్లొచ్చింది? ఆ రోజు చేసిన ఫౌండేషన్ 25 ఏళ్ళలో వచ్చింది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈవెన్ టుడే. అదే మరి జిఎస్టిపిలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టీ తెలంగాణ. వై? దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్డ్, ఐ క్రియేటెడ్. ఈరోజు ఎప్పుడు కూడా నేను ఈ మాట మాట్లాడానా? కాదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాం? మన వల్ల లాభం పొందాలి, మనం చేసిన పని వల్ల ఫలితాలు వస్తే అది ఒక సాటిస్ఫాక్షన్. ఇక్కడ అమరావతి ఒకప్పుడు చెప్పేవాడు నేను, హైదరాబాద్ కట్టినప్పుడు నేను నాకు ఉద్యోగం కోసం కట్టానా? ఇక్కడ అమరావతి కట్టాం, కడితే నాకు ఉద్యోగం కోసం కడుతున్నామా? రేపు తరాలకి, భావి తరాలకి, భవిష్యత్తు కోసం. నేను వాట్ ఐఎమ్ సెయింగ్, పోరాటం అవసరం లేదు. వాళ్ళు కట్టే ప్రాజెక్టులు అన్ని కట్టి నీళ్ళు ఇచ్చుకుంటే చాలు. వాళ్ళు ఎందుకు పోరాటాలు? దేనికోసం పోరాటం? మీరు కట్టండి ప్రాజెక్టులు, కట్టి నీళ్ళు తీసుకోండి. ఎవరు తిన్నారు? గోదావరి నీళ్ళు ఉన్నాయి, మీరు వాడుకోండి, ఇక్కడ వాడుకుంటారు. కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది, ఆ మాట నేను చెప్పాను. రేపు పోతాం, ఢిల్లీలో కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. వాళ్ళు నేను అబ్జెక్ట్ చేస్తే కదా నువ్వు కట్టుకోవద్దని. సార్, ఆ మాట నేను అందుకే నేను ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటాను. డెఫినెట్గా ఏ గవర్నమెంట్ అయినా ఒక ఊర్లో ఓటేస్తే ఓటేసిన పని చేయమా? ఓటు ఏనోళ్ళకి పని చేస్తామా? ఓటు ఏనోళ్ళకి పని చేస్తే మనం ఓటు పని చేయడానికి మనకు ఓటు కావాలి కదా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరికైనా సరే ఒక ఓటు బ్యాంక్ కానీ కొన్ని ప్రాంతాలు ఓటు వేసినప్పుడు వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు. అట్లని చెప్పి నేను అన్నీ మీరే ఇవ్వాలని నేను ఎప్పుడు మాట్లాడడం లేదు. చాలామంది తెలియకుండా మాట్లాడుతున్నారు, మనం సపోర్ట్ చేస్తున్నాం కదా, డిమాండ్ చేయాలి. నో, అది కరెక్ట్ అప్రోచ్ కాదు. సార్, పదవుల కోసం కానీ ఇంకొకటి కానీ ఎప్పుడు చేయను. నేనేం చేస్తున్నానంటే, మనం కష్టపడదాం, కేంద్రం నుంచి ఇప్పుడు సహకారం తీసుకుంటాం. మేము ప్రామిస్ చేసిందే డబుల్ ఇంజన్ సర్కార్. వాట్ డూ యూ మీన్ బై దాట్? కేంద్రంలో రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి సుజావుగా జరుగుతుంది, పవర్ఫుల్గా జరుగుతుంది కదా పెట్టాం. అదే చేస్తున్నాం మేడం, కాదా? అన్ని ఊర్లో పెట్టాం. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఆల్ విలేజెస్. సార్, బనకచర్లపై అంటే బీజేపీ మీతో భాగస్వామ్యంగా ఉంది సార్. అక్కడ తెలంగాణలోనేమో వ్యతిరేకంగా వ్యతిరేకంగా మాట్లాడలేదు. వాళ్ళు ఏమంటే ఎవరికి అన్యాయం జరగకుండా చేద్దామన్నారు. దాంట్లో నేను కూడా దగ్గర మాట్లాడుతున్నా, నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు సార్, మీరే అంటున్నారు, మీరు వాళ్ళు మాట్లాడడం కూడా మీరు మాట్లాడడం లేదు ఏంటి అంటున్నారు. లాభం ఏంటి? ఎవరికి లాభం? మనం తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి. అది ఎవరికి కావాలంటున్నా? అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీపడి డెవలప్ చేద్దాం. తెలంగాణ నెంబర్ 1లో ఉండాలా, ఆంధ్ర నెంబర్ 1లో ఉండాలా. రేపు 20 ఏళ్ళ తర్వాత కూడా
ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ 1గా ఉండాలా, దానికోసం పనిచేయండి. ఐ విల్ వెరీ హ్యాపీ. వాట్ ఆల్ ఇచ్చిపుచ్చుకునే దూరం నుండి ఇచ్చిపుచ్చుకుందాం. నేను ఇప్పుడు కాదమ్మా, నేను వ్యక్తుల గురించి మాట్లాడను, నా ఉద్దేశం అది కాదు. పార్టీల గురించి మాట్లాడను, ఇష్యూ గురించి చెప్తున్నా. అందరం కలిసి తెలుగు జాతిని ఆకాశం వైపు నడుపుదాం, తీసుకెళ్దాం. మీరు ఫైట్ చేయండి, మీరు ఎంపవర్ చేయండి, ప్రపంచమే హద్దుగా చేసుకొని అభివృద్ధి చేద్దాం. నెంబర్ 1 అంటూ ఒక అడ్వాంటేజ్ వచ్చింది. తెలంగాణ ఈజ్ ఎ గోల్డ్ మైన్, మంచి రాష్ట్రం. ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఎకో సిస్టమ్. అది రావాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ యాగం చేయాలి, ఇది చేయాలి. నేను యజ్ఞం మారి చేస్తామంటే ఇక్కడ కొంతమంది ఆ యజ్ఞాన్ని భంగం చేయడానికి, ఆ ఫలితాలు ప్రజలకు అందకుండా చేయాలని అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కరెక్ట్ కాదు. సార్, మీరు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న బనకచర్లకు సంబంధించి అనుమతులు రావడం మాయేనని నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నీకు కావాల్సింది మసాలా ఈ రాష్ట్రంలో మంచి కాదు. ఏం లేదు. నీకు నేను నా నేచర్ను 40 ఏళ్ళని చూసావయ్యా. నేను ఎవరితో గొడవ పెట్టుకోను. రాష్ట్ర హితం కోసం ఎవరితోనైనా పోరాడతా. ప్రజాహితం కోసం నా పోరాటాలు ఉంటాయి తప్ప వ్యక్తుల కోసం కాదు. ఒకవేళ ఒకరు మాట్లాడగట్టు